వెంకటాపురం గ్రామస్తులందరికీ మా దండాలమ్మ. అనేక సందర్భాల్లో మీ ఊరికి వచ్చాము. అప్పుడప్పుడు ఇలా పోతూ కూడా అప్పుడప్పుడు వస్తుంటాం మల్లాపురం అండి. ఇవాళ చెప్పవలసిన సంగతులంతా మా బాలచంద్రుడు చక్కగా మీ అందరికీ ఎన్నో విధాలు చెప్పాడు. కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఈ కార్యక్రమంలో పాపం ఇప్పటికే చలి అయింది, ఇంటికి పోవాలి కదా, తొందరగా చెప్పేస్తాను. మన గ్రామాన్ని బాగు చేసుకోవాలంటే ఎక్కడి నుంచో వచ్చి చేయడం కాదు, మన గ్రామాన్ని మనమే బాగు చేసుకోవాలి. మీరందరూ కలిసి బాగు చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం వచ్చింది, మా వాళ్ళు ఎందుకు వచ్చారంటే, అమ్మా అయ్యా ఈ విధంగా మనం చేసుకోవచ్చు, ఈ విధంగా మనం ఉండాలి అని ఒక మార్గం చూపించడానికి మా సోదరులందరూ ఇక్కడికి వచ్చినారు. ఇలాగ ఎంతకాలం చేస్తుంటారు, కష్టం కదా. అంచేతన ఇక నుంచి మన గ్రామాభివృద్ధి కావాలంటే మీరు కూడా మాతో కలిసి పనులు చేయాలి. అంటే మీరంతా వేసుకొని డబ్బులు వేసుకొని మాకు ఇచ్చే పని కాదు, అవసరమే లేదు. మీరు దమ్మిడి ఖర్చు పెట్టక్కర్లా. కాకపోతే మాతో పాటు మేము కూడా ఉన్నాము అని ఇట్లా చేయి చూపిస్తే చాలు, అంతకంటే ఏమి మాకు ఇవ్వద్దమ్మా. రెండవది, ఈ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి కదా, ఈ సమస్యల్లో ఏమిటి, ఆ సమస్యలు ఏమిటి అని మీరందరూ మాకు తెలియజేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇందాక వెళ్ళినప్పుడు ఆ నీళ్ళంతా కారుతున్నాయి, అబ్బాయి చెప్పాడు. ఈ నీళ్ళన్నీ కారటం వల్ల ఏమవుతుంది, దోమలు వస్తాయి, అవి మనకు కుడతాయి, జ్వరాలు వస్తాయి, అసహ్యంగా ఉంటుంది. ఇంకేం చేయాలా, నాకు ఇందాకనే తెలిసిపోయింది. మీరేం చేయాలంటే ఆ నీళ్లు బయటకు రాకుండా ఇంట్లోనే ఒక మూల ఉండేటట్టుంటే అక్కడ ఒక చెట్టు పెట్టాలా. ఒక అరటి చెట్టు పెట్టాలో, లేక మునగ చెట్టు పెట్టాలో, చింత చెట్టు పెట్టాలో వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ నీళ్ళని ఆ చెట్టుకి పోయి నీళ్లు బయటికి రావు, చెట్లు బాగా వస్తాయి. మీరు అట్లా కాకుండా ప్రతి వాళ్ళు ఒక పెద్ద బొర్ర పెట్టి బయటికి పెట్టినారు, అది బెట్టరాదు. ఇందాక నరసింహారెడ్డి గారికి కూడా చెప్పాను. చిన్న చిన్న చిట్కాలు, దమ్మిడి ఖర్చు లేకుండా మనందరం కలిసి ఆలోచనలు చేసి చేయొచ్చు. అట్లాగే దీపాలు లేవు ఊళ్ళో, దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలా, ఇది ఒక కమిటీ. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇవన్నీ చేయాలంటే మీరు కావాలి కదా, అందుకని ఈ కమిటీలు వేసినామమ్మా. ఎవరికి ఆరోగ్యం బాగలేదా, ఇక్కడ లైట్లు పోయినాయా, మంచినీళ్ళు ఎట్లా ఉంది అని ఇట్లా అమ్మ తల్లి, అదే ఇటువంటివన్నీ విషయాలు మంచివి. మీరు ఇప్పుడు అమ్మ చెప్పినట్టుగా ఎక్కడమ్మా చూద్దాం పదా, ఎక్కడ అనవసరం అని అది మన కమిటీ వాళ్ళు చూస్తారు. చూసావా, ఎక్కడ అవసరంగా చూడాలి. ఇట్లా అన్ని విషయాలు తెలుసుకొని అందరూ కూర్చొని చేయాలి. అంతేగాని కమిటీ కదా గవర్నమెంట్ లాగా, సార్ మీరు ఏం చేస్తలేదు, రోడ్డు బాగలేదు, ఏం చేస్తావు ఆయన అడగడానికి కమిటీ కాదు. 200 మంది ఈ ఊళ్ళో ఉంటే 200 మంది కమిటీలో ఉండాలి. ఒక 10 మంది లేరనుకో ఏమవుతుంది తెలిసినా, వినండి, ఈ 10 మంది ఆ 190 మందిని రోజు అడుగుతూ ఉంటారు, ఏమయ్యా నువ్వు కమిటీలో ఉన్నావు, నువ్వేం చేసినావు అని. కుదరదు. ప్రతి వాడు కమిటీలో ఉండాల్సిందే. అందుకని ఇవాళ 20 మంది పేర్లు ఇచ్చినారు, అంతే సంగతులు అని చెప్పి మిగతా 180 మంది రేపు పొద్దున అడగండి, ఏమైనా కమిటీలో ఉన్నావు, ఏం చేసినావు అని. అందుకు కాదు ఈ కమిటీ. మనలో కలిసి పనిచేయడానికి, ప్రతి వాళ్ళు కమిటీలో ఉండడానికి, అందరు చేయడానికే ఈ కమిటీ. అర్థమైందా? ఈ కమిటీలో పెట్టడం వల్ల మీకు వారు అన్నట్టుగా ఏమే రేషన్ కార్డో లేకపోతే పాల కార్డో లేక ఓటు కార్డు ఇస్తారని ఏమనుకోమాకండి. మీ ఎత్తి మీద కిరీటం పెడతారని అసలే అనుకోవద్దు. మీ సెక్రటరీలు, ప్రెసిడెంట్లు ఇవన్నీ ఉండవు. మనం అందరూ సేవ చేసుకునేవాళ్ళు. అయితే ఈ కమిటీలు పెట్టవాలంటే బోల్డ్ పని ఇట్లా అనేది ఏం లేదా, ఏం ఉండదు. కింద మీద పడే పని చెప్పడము, కలిసి కూర్చోవటము, ఇది కూడా మందే అనేటువంటి ఒక ఫీలింగ్ రావడానికే ఈ కమిటీ. అర్థమైందా? ఇక చాలు, మనం ఎక్కువ మాట్లాడుకోదు, ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు బాలచంద్రుడు గారు ఈ కమిటీ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు, మీరు అక్కడ కూర్చోండి, కొంచెం ఇక్కడ కూర్చుంటే కొన్ని మాటలు మీరు ఏం చేయాలి, కమిటీ మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తాము అనే విషయాలు ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని ఎవరిళ్ళకు వాడిపోదాం. సరేనా? ఈ పేర్లు ఇచ్చిన వాళ్ళందరూ కొంచెం ఇక్కడ రండి అమ్మా పక్కన.